భక్తులందరికీ నమస్కారం అండి. శివతాండవ ఛానల్‌కి స్వాగతం అండి. ఆ శివయ్య ఆశీస్సులు, ఆ తల్లి ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలని నేను కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు దుర్గమ్మ మనకొక సందేశాన్ని అయితే తీసుకువచ్చారండి. తల్లి, నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఈ సందేశాన్ని విని, ఇది అమ్మవారి వాగ్దానం వినే ముందుగా, తల్లి, నేను నీకు ఇప్పుడు ఈ సందేశంకు నీ కోసం మాత్రమే తెచ్చాను. ఈ సందేశం నీకు మాత్రమే తెచ్చినటువంటి ఈ సందేశంలో తప్పుగా ఉండకు తల్లి. ఖచ్చితంగా సరిగానే ఉంటుంది. నీ జీవితానికి సరిపడా ఉంటుంది. నిన్ను కొట్టాలని చూస్తున్న, కించపరచాలని చూస్తున్న వారికి నువ్వు ఎలా బుద్ధి చెప్పాలో నేను ఎలా చెబుతానో నీకు తెలియజేస్తున్నాను. నీ ఎదుగుదలను, నీ వ్యాపారం, నీ ఉద్యోగంలో ఎదురయ్యేటువంటి సమస్యలనైనా సరే నువ్వు ఎదుర్కోవాలి అంటే మంచిదా, అందులో విజయం సాధించాలి. నువ్వు మంచిగా రాణించాలనుకున్నా కూడా నువ్వు చేయవలసిందల్లా కూడా నీకు మంచి పేరు తీసుకురావాలన్నా ఈ అమ్మ మాట వినాల్సిందే తల్లి. నువ్వు కొంతమంది నిజాయితీగా ఉన్నా సరే నిన్ను కొంతమంది కిందకి లాగాలని చూస్తున్నారు. కానీ ఎందుకు అలా చేస్తున్నారో, నేనేం తప్పు చేశాను అనే కదా నువ్వు అనుకుంటూ ఉన్నావు. నువ్వు ఏ తప్పు చేయలేదు బిడ్డ. ఏ పని నువ్వు చేయకుండా నువ్వు న్యాయంగా ఉంటూ కూడా నీ ఎదుగుదలను కావాల్సినంత కష్టానికి నువ్వు కష్టపడుతున్నా పైకి ఎదుగుతున్నావని కొందరు నీ మీద అసూయ పెట్టుకున్నారమ్మా. నువ్వు నటించడం లేదా తల్లి, కానీ ఇతరులు నిన్ను పోగొట్టుతున్నట్లుగా నటిస్తున్నారు. నిన్ను గొప్పగా విలువగా ఎన్ని చూస్తున్నా, మర్యాదనిస్తున్నా కూడా అది వాళ్ళ ఓర్పు లేక ఓర్చుకోలేకపోతున్నారు. ఆ ఓర్చుకోలేని తనం నువ్వు ఎక్కడ ఎదుగుతావో, ఎక్కడ ఎదిగిపోయి వాళ్ళకంటే గొప్ప స్థాయిలో ఉంటావు అనేది వాళ్ళతో చాలా ఎక్కువైంది. ఇతరుల వల్ల వాళ్ళు ఎలాగైనా సరే నిన్ను కృంగదీయాలని చూస్తూ ఉన్నారు. అది మాటలతోనే, చేతలతోనో అనేది ఇతరులకి నీ మీద ఉన్న విలువలను బట్టి తగ్గించాలనుకున్నా చూస్తున్నారు. నువ్వు ఏ పని చేసిన దగ్గర నుంచి, ఉద్యోగం చేసే దగ్గర నుంచి, వ్యాపారం చేసే స్థలం వరకు కూడా నువ్వు ఎక్కడైనా నీ విలువలను తగ్గించుకునే చూస్తున్నారు. వాళ్ళు బిడ్డా జాగ్రత్తగా ఉండు. వాళ్ళు ఎవరు అని కూడా నువ్వు ఊహించనంత, నువ్వు ఎందుకు నాకే ఇలా జరుగుతుంది అని మంచిగానే అందరితో ఉంటున్నావు కదా, కానీ నీకే ఎందుకు ఇంత వ్యతిరేకంగా జరుగుతుంది అని నువ్వు ఒక్కసారి ఆలోచించమ్మా. నువ్వు ఎందుకు ఇలా జరుగుతుంది అని అడిగావు కదా, ఖచ్చితంగా చెప్తాను విను. నువ్వు అందరికి కూడా నమ్ముతావు. అందరూ మంచివాళ్లే, నీలాగే మంచి గుణం ఉన్నవాళ్ళు అని నమ్ముతావు. నువ్వు అందరితో కూడా ఒకేలా ఉంటావు. కొందరు మంచివాళ్ళుగా ఉన్నా ఇంకొందరు అసూయ, ఈర్ష, ద్వేషంతో, కోపంతో వీటన్నింటినీ కూడా పెట్టుకొని నీ మీద కక్షతో ఉన్నారు. అవి వాళ్ళు పైకి చూపించలేరు, కానీ వాళ్ళు లోపల నీ మీద పగతో రగిలిపోతున్నారు బిడ్డ. నువ్వు ఎప్పుడు పడిపోతావా అని వాళ్ళు ఎప్పుడు ఆనందిస్తామా అనే ఉద్దేశంతోనే ఉన్నారు. కానీ నువ్వు ఎప్పుడైతే కష్టపడుతూ చూస్తావో అప్పుడు వారి మనసులో నువ్వు సంతోషం అనేది ఉంటుంది. ఎప్పుడైతే ఇబ్బందులు పాలవుతావో అప్పుడు వారి మనసులో వాళ్ళు ఆనందపడతారు. కానీ సమయం కోసం వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు. నిన్నే నిన్నే గురిని పెట్టి నీ మీదే కన్ను వేసి ఎన్నెన్నో సదరు అనేటువంటివి చేస్తున్నారు. లేనిపోనివి చెప్పి అగౌరవాన్ని తగ్గించాలనుకుని చూస్తున్నారు. నీతో మాట్లాడకుండా చేయాలని కూడా ఎవరూ లేనివాడిగా నిన్ను నిలబడాలని చెప్పి నీకు ఎలాంటి సపోర్ట్ అనేది లేకుండా చేయాలి అని ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు తల్లి. బిడ్డా, ఒకరిగా నువ్వు ఉంటే వాళ్ళకి ఆనందం. నువ్వు ఒంటరిగా చేసే ప్రయత్నాలు సఫలం. వారి కుళ్ళు, నీతో ఎవరు మాట్లాడినా సరే, నీతో ఎవరైనా సరే చాలా అన్యోన్యంగా విలువనిచ్చి ఉన్నా సరే వాళ్ళు చూపించే ఆ విలువలు అదంతా కూడా వాళ్ళు ఓర్చుకోలేకపోతున్నారమ్మా. నీ మీద ఎక్కడా లేని ఈర్ష్య పెంచుకుంటున్నారు. వాళ్ళు ఎవరో గమనించు, వాళ్ళని దూరంగా ఉంచు. నువ్వు చేయాల్సిన అవసరం లేదు బిడ్డ.
నువ్వు ఏం చెయ్యాలో కూడా ఈ అమ్మ చెప్తాను. ఈ ఈ దుర్గమ్మ తల్లిని చెప్తాను. వాళ్ళు ఎవరో గమనించు. వాళ్ళని దూరంగా ఉంచు. నువ్వు ఏం చేయనవసరం లేదు బిడ్డ. తల్లి, నువ్వు ఏం చెయ్యాలో కూడా ఈ అమ్మ చెప్తుంది. ఆ తల్లి, నేను చెప్తాను. నువ్వు దెబ్బ కొట్టాలి అని, నిన్ను దూరం చెయ్యాలి, నిన్ను నష్టం కలిగించాలి అనేవాళ్ళు వాళ్ళతో డబ్బులు ఇచ్చి మరీ నిన్ను దెబ్బ కొట్టాలనే చూస్తూ ఉన్నారు. కానీ నువ్వు భయపడాల్సిన పని లేదు. ఎందుకంటే ఈ దుర్గమ్మ తల్లి నీకు అండగా ఉన్నాను. ఏం అన్యాయం చేశానో ఏం చేయలేదు. నేను నీకు మాత్రమే ఎందుకమ్మా ఇలా జరుగుతుంది, ఈ విధంగా నీ మనసు ఆందోళన పడుతుంది, ఏం భయపడకమ్మా, నీకు రక్షణ కవచంలా ఈ తల్లిని నేను ఉన్నాను. ఆపద బాంధవునిలాగా నీ తల్లిని నేను ఉంటాను. నిన్ను రక్షించుకునే రక్షురాలిగా ఈ దుర్గమ్మ తల్లి ఉంటుంది. నీకు ఆపద కలిగించినటువంటి ఆపదలు కలగనీయకుండా ఈ అమ్మ నీకు దాటవేస్తాను. ఈ అమ్మ చెడుని ఎప్పుడూ కూడా సహించదు కదా. వాళ్ళు వాళ్ళని ఏ దూరం నీ దగ్గర ఉన్నటువంటి ఆ శూలంతో పొడిచి మరీ అంతం చేస్తాను. తల్లి, చెడును ప్రోత్సహించను, సహించను. నిన్ను కష్టపెట్టే వాళ్ళని అంతం చేస్తాను. అలాంటి కల్లా కపటం లేని మనుషులు ఇలాంటి దుర్మార్గులు నీకు అన్యాయం చేసే నేను ఊరుకుంటానా బిడ్డా? మనస్తత్వం నాకు తెలుసు. నా బిడ్డ అయినా నా భక్తుడైనా ఎవరైనా సరే నీకు కష్టం కలిగితే ఎవరిని కూడా నేను అందుకుంటానో ఖచ్చితంగా నిన్ను నేను రక్షించుకుంటూ ఉంటానమ్మా. బుద్ధి చెప్పి మరీ ప్రయత్నం కూడా చేస్తాను. వాళ్ళ తప్పు వాళ్ళు తెలుసుకునేలాగా చేస్తాను. అలా తెలుసుకునే ప్రయత్నం కూడా నీకు చూపిస్తాను. కానీ నీకు ఎలాంటి కీడు ఆటంకము రాకుండా నేను కాపాడుకుంటాను బిడ్డ. ఈ దుర్గమ్మ ఉన్నంత వరకు నువ్వు దేనికి అస్సలు భయపడిన అవసరమే లేదు. దిగులు పడాల్సిన అవసరమే అంతకన్నా లేదమ్మా అని పిలిస్తే చాలు. ఆ దుర్గమ్మ పిలిస్తే పలుకుతాది. ఎప్పటికీ నేను నిన్ను వదులుకోను. నా బిడ్డల్ని నేను ఎంచుకుంటున్నానో నాకు తెలియదా? నన్ను ఒక్కసారి పిలిస్తే నేను 100 సార్లు పలుకుతానమ్మా. నువ్వు పిలవకపోయినా నీ పక్కనే ఉండి నిన్ను బిడ్డలాగా, కంటికి రెప్పలాగా కాపాడుకుంటాను. నా బిడ్డలు ఎలా ఉన్నారు, ఏ కష్టంలో ఉన్నారని నేను కనురెప్ప వేయకుండా కళ్ళతో చూస్తూ ఉంటాను. ప్రతి ఒక్క నా బిడ్డని నేను చూస్తూ ఉంటాను గదా. ఈ దుర్గమ్మ కొలిచే వాళ్లకు నేను ఇచ్చే బహుమతి, నేను ఎప్పుడూ కూడా అండగా ఉంటాను. సంరక్షకునిగా ఎవరైతే పసిగట్టి నన్ను ఆదరిస్తారో వాళ్ళని నేను సర్వ సంశయంలా ఒక తల్లిలా, అమ్మలా కాపాడుకుంటూ, నన్నే ఆదరిస్తే, నన్నే భక్తునిగా కొలుస్తూ పంచమి ఎప్పుడు వస్తుందా అని ఆలోచిస్తూ, అమావాస్య పౌర్ణమి ఎప్పుడు వస్తుందా అని తెల్లవారుజామున అమ్మకు దీపం వెలిగిద్దామా, ఏం ప్రసాదం పెడతాము, నైవేద్యం ఏం చేద్దామా అని, ఎర్రపూలు ఎక్కడ సేకరిద్దామా అని నువ్వు ఆరాటపడుతూ ఉంటావు కదా. నన్ను ఎదురు చూసే భక్తితో కొలిచే నా బిడ్డలకు నేను ఎప్పుడూ కూడా సరైన బహుమతే ఇస్తాను. అలాగే నిద్రకు ముందు నన్ను తలుచుకొని, నిద్ర లేచాక నన్ను తలుచుకుంటూ ఎప్పుడూ నాతో మాట్లాడుతూ ఉన్నావు బిడ్డ. నా బిడ్డల్ని నన్ను రక్షించుకుంటూ ఉంటాను. నన్ను నిత్యం ఒక మనిషిలా, ఒక భగవంతునిలా, ఒక తల్లిలా ఆదరిస్తున్నప్పుడు నేను నిన్ను ఎలా కాపాడుకుంటానో ఖచ్చితంగా రక్షించుకుంటాను తల్లి. నేను నీకు ఒక సవాల్లా చెప్తున్నాను. అనుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నా ఈర్ష్య కోసం నిన్ను ఏమీ చేయలేరు. వాళ్ళ చెడు శక్తి ఏదీ కూడా నిన్ను దరిదాపుల్లో కూడా చేరనీయదు. ఏదైనా సరే నిన్ను దాటి రావాలి. తల్లి మనసులో ఏదైతే ఉంటుందో వాళ్ళకి జరుగుతుంది. ఇదండి దుర్గమ్మ మన కోసం అందించే సందేశం. సర్వేజన సుఖినో భవంతు. శ్రీమాత్రే నమః.